గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము. ఏంటి? సరిహద్దురాళ్ళు పాటించు. నీలో అక్రమము పెరిగి, అవినీతి పెరిగి, అక్రమము పెరిగి సరిహద్దురాలు తీసేశావు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సియోను కుమారి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాళ్ళు పాటించు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా పాటించు. ఏ సరిహద్దురాలు పీకేసావో, అక్రమము చేసి ఏ సరిహద్దురాలు పీకేసావో ఆ సరిహద్దురాలు మరలా పాటించు. ఆ సరిహద్దురాలు మరలా పాటించు. ఏ పరిధి దాటావో, ఏ కట్టడ, ఏ ప్రతిష్ఠత, ఏ విషయములను దాటి ప్రవర్తించి అక్రమం చేసావో మరలా అక్కడ రాయి పాతించు. మరలా సరిహద్దు రాయి పాతించు. మరలా రాయి పాతించు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 54వ వచనం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 54వ వచనం. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణాస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన ప్రజల్ని ఎక్కడికి నడిపించాడంటండి? ఎక్కడికి నడిపించాడంట? ఐగుప్తు నుండి ఎక్కడికి నడిపించాడు? తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు. తన దక్షిణాస్తము సంపాదించిన ఈ పర్వతమునందుకు. ఆ పర్వతమే పర్వతం, సియోను పర్వతం. ఆ సియోను పర్వతం వచ్చేవారికి, ఆ సియోను పర్వతం దాకా వారికి సరిహద్దు లేదు. ఐగుప్తీయులు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు. ఐగుప్తీయులు ఎలా జీవించారో వాళ్ళు అలాగే జీవించారు. ఐగుప్తు ఆచారాలు ఎలా ఉన్నాయో వీర ఆచారాలు అలాగే ఉన్నాయి. ఆ సియోను పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఏం చేశాడు చెప్పరే? సరిహద్దు నొద్దకు, తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు, తన దక్షిణాస్తము సంపాదించిన ఈ సియోను పర్వతం నొద్దకు ఆయన వారిని, ఆ సియోను పర్వతం మీద దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన కట్టడలను ఇచ్చాడు, తన ఆజ్ఞలను ఇచ్చాడు. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని ఒక కట్టడనిచ్చాడండి, ఒక నియమావళి ఇచ్చాడండి. ఎక్కడిచ్చాడు? తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్ద, పర్వతము నొద్ద. ఒక పర్వతం దగ్గర తీసుకొని వచ్చి సరిహద్దు నొద్దకు తోడుకొని వచ్చి అక్కడ ఒక కట్టడ నియమించాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు, ఎలా దేవుని సన్నిధికి రావాలి, ఎలా రాకూడదు, కట్టడ నియమావళిని చెప్పి కూడా అక్కడే ఇచ్చాడు. అందుకనే తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు. మరి నేను అడుగుతున్నా, దేవుడు ప్రతిష్ఠించిన సరిహద్దు, దేవుడు ప్రతిష్ఠించిన కట్టడ, దేవుడు ప్రతిష్ఠించిన ఆజ్ఞ, దేవుడు ప్రతిష్ఠించిన నియమావళి, దేవుడు ప్రతిష్ఠించిన ఉపదేశ క్రమం, ఆ క్రమంలో నీవు ఉన్నావా? ఒకవేళ దాన్ని పీకేసావా? ఓ ఇశ్రాయేలు కుమారి, మరలా సరిహద్దు రాయి పాతింటు. నిన్ను ఎక్కడికి దేవుడు నడిపించాడు? ఎక్కడో ఐగుప్తులో ఉన్నావు, పాప దాస్యములో ఉన్నావు, చీకటి కొలిములో ఉన్నావు, ఐగుప్తు దాస్యములో ఉన్నావు, పాప దాస్యములో ఉన్నావు, చీకటి సంఖ్యలతో మగ్గిపోయావు, ఫరో రాజు దాసత్వంలో ఉన్నావు, ఇనుము కొలిమిలో కాలినట్లు శ్రమలతో కాలిపోయావు. ఐగుప్తు అనే చీకటి దాస్యములో, పాప దాస్యములో ఉన్న నిన్ను ప్రభువు రప్పించాడు, బయటకు రప్పించాడు. నీ కొరకు సముద్రాలు పాయలు చేశాడు, నడిపించి నేను సియోను పర్వత యొద్దకు తీసుకుని వచ్చి తాను ప్రతిష్ఠించిన సరిహద్దు యొద్దకు నేను రప్పించాడు. మీకు ఒక విషయం తెలుసా? ఆ సియోను పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాతే
దేవుడు 10 ఆజ్ఞలను వారికి ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నియమావళులు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో చట్టాన్ని ఇచ్చాడు. అంతేకాదు మరొక విషయం తెలిసే, ఆ సీయోను పర్వతం దగ్గరే నేను మీతో కూడా రావాలో వద్దో నేను నిర్ణయం చేసుకుంటాను. ముందు మీ ఆభరణములను తీసివేయండి అని చెప్పింది కూడా ఎక్కడ? అక్కడే. ఎందుకు చెప్పాడు? ఆ సీయోను పర్వతం మీద మోషే దైవజనుడు వెళ్ళి 40 దినాలు దేవునితో గడుపుతుంటే ఈ లోపు కింద ఆ సీయోను పర్వతం దగ్గర కింద వీళ్ళు విగ్రహం చేసుకున్నారు, విగ్రహాన్ని ఊరేగించుకుంటున్నారు. అప్పుడు దేవుడు కోపడ్డాడు. ఇక నేను మీతో రాను అని ఆయన కోపగించుకొని వీళ్ళందరిని అగ్గితో కాల్చేస్తానన్నాడు. అప్పుడు మోషే అడ్డుపడి ప్రభువా, నువ్వు మాతో రాపోతే ఎలా? ఈ అరణ్యములో వీళ్ళని చంపేయటానికి వాళ్ళు దేవుడు తీసుకెళ్ళాడు. అన్యులు అంటారు అయ్యా అని బతులాడితే అప్పుడు ప్రభువు చెప్పాడు ఆ సీనాయి పర్వతం దగ్గర, నేను మీతో కూడా రావాలేనో వద్దో నేను తర్వాత నిర్ణయం చేసుకుంటా. మొదట మీ వెండి బంగారు ఆభరణములను తీసివేయండి, తర్వాత నేను చెప్తాను అన్నాడు. మీతో కూడా రావాలో వద్దో. ఆ వచనం చదవండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడని ప్రజలు ఒక్క క్షణమాత్రంలో నేను మీ నడుముకు వచ్చుతున్నా మిమ్ములను నిర్మూలం చేస్తాను కనుక మిమ్మును ఏం చేయాలో నిర్మూలం చేయాలో మీతో రావాలో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి. ఇది ఎక్కడ చెప్పాడు? తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్ద. నేను అంటాను, ఐగుప్తులో ఉండి సరిహద్దు ఎట్టొద్దు నీకు? ఐగుప్తు విడిచిపెట్టు, దేవుని ఎక్కడ రప్పిస్తాడు? సరిహద్దు. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందు, అప్పుడు నేను ఎక్కడ నడిపిస్తాడు? సరిహద్దు నొద్దకు. మేఘము కిందకు రా, మేఘము ఎత్తబడితే ఎత్తబడు, మేఘం పైకి లేస్తే మేఘము ఎత్తబడితే సాగిపో, మేఘం ఆగిపోయిందని నువ్వు ఆగిపోవాలి. అంటే పరిశుద్ధాత్మ నడిపింపుకున్నందుకు రా. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మ నడిపింపులోకి రా. ఒక దైవజనుని ఆత్మాధిపత్యములో దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైన మోషే లాంటి దైవజనుడి ఆత్మాధిపత్యములో నువ్వు ముందుకు వెళ్ళు. మన్నా తిను, బండలోనిది తాగు, ఆయన పరిశుద్ధ బలను ఆచరించు. అప్పుడు ప్రభు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? ఇవన్నీ జరిగిన తర్వాత నేను తీసుకొచ్చేది ఎక్కడికి? సరిహద్దు నొద్దకు. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు, మేఘము కింద నడిపించబడ్డారు, అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడ్డారు. బండలోనిది తాగారు, అంటే ద్రాక్షరస పానం చేశారు. ఒకే రొట్టె ఒకే భోజనం పానం చేసి ఒకే భోజనం భుజించారు, రొట్టె తిన్నారు, ప్రభువులను ఆచరించారు. దైవ సేవకుడు దేవుడు ఏర్పరచుకొనిన మోషే నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తుంటే దేవుడు వారిని మొదట ఎక్కడికి నడిపించాడు? కనానుకు కాదు, తాను ప్రతిష్ఠించిన, చెప్పండి, సరిహద్దు నదుకు నడిపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన నియమావళులు చెప్పాడు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, వివాహాల్లో ఎలా ఉండాలి, వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక క్రైస్తవునికి ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో ఆ ప్రతిష్ఠించిన సరిహద్దు నదుకు తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు ఆ నియమావళులు చెప్పాడు. ఆయన నియమావళులు చెబుతుంటే కిందున్న వాళ్ళు తోడం చేసుకుని ఊరేగిస్తున్నారు. కోప్పడ్డాడు దేవుడు, ఒక్క క్షణం మీ మధ్యకు వచ్చాను, మిమ్మల్ని నాశనం చేసేస్తాను, కాల్చేస్తాను. అసలు మిమ్మల్ని కాల్చాలో వద్దో, మిమ్మల్ని నాశనం చేయాలో, నేను మీతో కూడా రావాలో వద్దో, మిమ్మల్ని రక్షించాలో మిమ్మల్ని నాశనం చేయాలి, నాకు అర్థం అవట్లేదు. కాబట్టి మొదట మీ మీద ఉన్న మీ ఆభరణములను చెప్పండి తీసివేయండి. ఎక్కడ చెప్పాడు? తాను ప్రతిష్ఠించిన పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత
సరిహద్దు దగ్గరకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర తీపిలా బాప్తిసం పొందేటప్పుడు సరిహద్దునకు తోడుకొని వెళ్ళి తీపించాడు. కానీ ఈరోజు చాలామంది ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతున్నారు, బాప్తిసం పొంది వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ప్రభువులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది పరిశుద్ధాత్మ నడిపింపులోకి వస్తున్నారు, ముందుకు సాగట్లా, మళ్ళీ ఒక అడుగు వెనక్కి చేస్తున్నారు. అడుగులేమో కనాను వైపు పడుతున్నాయట, హృదయంలోనేమో ఐగుప్తునకు పోగోరిన వారయ్యారట. అడుగులు ఎట్టున్నాయి? కనాను. కానీ హృదయం ఎటుంది? ఐగుప్తు. అక్కడికి వెళ్తే కూరదాకలు అక్కడ కూర్చోవచ్చు, పంపిణీలు చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే వ్యవహారం బాగుంటుంది, పెత్తనం ఉంటుంది, అధికారం ఉంటుంది. అటు పోగోరారు. అర్థమవుతుందా? ఇలాంటి గుంపులను నేను చూస్తూనే ఉన్నా సేవా జీవితంలో. అడుగులు ఇటు పడుతున్నాయి, హృదయం మాత్రం ఐగుప్తునకు పోగోరిన వారే ఇటు వెళ్తున్నారు. కానీ దేవుడు వారిని ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చి, మేఘము కింద పరిశుద్ధాత్మ నడిపింపుకు తెచ్చి, పరలోక మన్నానిచ్చి, రొట్టెనిచ్చి, బండలోనిది త్రాగించి, ఒకే భోజనం ఒకే పానం చేపించి అక్కడికి ఎక్కడ తీసుకొచ్చాడు? తాను ప్రతిష్ఠించిన, చెప్పండి, సరిహద్దునొద్దకు, తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తోడుకొని వచ్చాడు. ఆ సరిహద్దునొద్దకు తోడుకొని వచ్చిన తర్వాత దేవుడు తన ఆజ్ఞలను ఇచ్చాడు, తన కట్టడలను ఇచ్చాడు. అక్కడే చెప్తున్నాడు, మీ మీద నుండి మీ ఆభరణములను. సాల్మన్ రాజు గారు కొత్తగా రాసుకున్నాడా? పెంతెకొస్తు పిఎం శామ్యూయల్ గారు కొత్తగా రాసుకున్నాడా? అరే మరి ఎట్టొచ్చింది? నేను మిమ్మల్ని నిర్మూలన చేయాలో మిమ్మల్ని రక్షించాలో నాకు అర్థం కావాలి. మిమ్మల్ని నిర్మూలన చేయాలో రక్షించాలో తర్వాత మీతో చెప్తా. ముందు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి. ఇదే పౌలు అపోస్తలుడు, ఇదే పేతురు అపోస్తలుడు చెప్తాడు. వెండి బంగారములతో నేను మిగులుగల వెదలగల వస్త్రము తరిని మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు. ఈ భూమి మీద లేనట్టుగా బ్రతకండి, అన్నీ ఉన్నా కూడా లేనట్టుగా బ్రతకండి, ఉపేక్షించుకోనండి. అది క్రైస్తవ జీవితం అండి. అని మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడతలా, సత్యం చెప్తున్నా అంతే. సత్యానికి విధేయులు అవుతారు, అవునండి, మీ ఇష్టం. బలవంతమేమి లేదు దేని విషయంలో. ఎవరిని ఎవరు బలవంతం చేసేదేం లేదు. సత్యము ప్రకటించబడుతున్నప్పుడు దానికి విధేయత చూపుతావో విధేయత చూపని నీ ఇష్టం. అది బలవంతమేమి కాదు. దాని వలన అంత ప్రతిష్ఠిత వైరాగ్యము నీకు వస్తుందనుకోని నేను చెప్పలేను, నువ్వు బలవంతంగా తీస్తే. కానీ నువ్వు ఒక ప్రతిష్ఠిత అనుభవానికి సరిహద్దునందుకు రావాలనుకుంటే అది నీ అనుభవం. కానీ ఈ రోజున అనేకులు మరలా అనుభవం ఆ సరిహద్దు యొద్దకు వచ్చి అన్ని వదులుకొని మరలా అన్ని పెట్టుకుంటున్నారు. ఏం చేశారు? అక్రమం వచ్చేసి మరలా సరిహద్దురాలు తీసేశారు. మొదట పాతుకున్నారు, 50 రోజుల ఉపవాస ప్రార్థనలో పాతుకున్నారు ఆ రాళ్ళు, మళ్ళా తీసేశారు. ఏమైందండి? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున ఈ సత్యబోధే నేను చెవికొని ఉంటే, దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలని అడ్డం పెట్టుకొని స్వస్థతలు నేను అదే కృపావరంతో నిలిచిపోయి ఉంటే, అదే స్వస్థతలు అదే ప్రవచనాత్మకమైన మాటతో ప్రజల అవసరతలు తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకొని ఉంటే, వేల మందిని పట్టణాన్ని ఇక్కడ కూర్చోపెట్టచ్చు. దాని వలన నిత్యత్వానికి వెళ్ళరన్న సంగతి నాకు అర్థమైంది. అందుకే దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనాత్మకమైన కృపావరాలను, దేవుడు నాకు ఇచ్చిన కృపావరములు సైతము, ఎంతోమంది నా సేవ పరిచర్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వారు, లివర్లు ఫెయిల్ అయిపోయిన వారు, క్యాన్సర్ రోగులు ఎంతోమంది అక్కడికక్కడ బాగుపడి వెళ్ళిన వారు ఉన్నారు. ఇప్పటికి కూడా దృష్టి పెడితే కార్యాలు జరుగుతాయి. కానీ దాని వలన ఉపయోగం లేదన్న సంగతి నాకు అర్థమైంది. వీడు రక్షింపబడాలి మొదట. ఒకవేళ అదే కృపావరాలని అడ్డం పెట్టుకుని కనుకుంటే
పట్టణం వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. కానీ సత్యబోధ చేయటం వల్ల ఇది సత్యం అన్న సంగతి ప్రజలకు తెలుసు, కానీ దాన్ని అంగీకరిస్తున్నారు కానీ లోపడలేకపోతున్నారు. సత్యం తెలుసు. తగుమాత్రం అనేది కొత్త సిద్ధాంతం పెట్టారు. ఎక్కడుంది తగుమాత్రం అని చెప్పండి. ఈ బైబిల్లో చదవండి ఆ మాట. సరిగ్గా అర్థం చేసుకున్నారు అక్కడ తగుమాత్రం అన్నమాట. ఎవడు చెప్పాడు తగుమాత్రం అని? తగుమాత్రం అన్నమాట ఎక్కడుంది చదవండి. అది ఎందుకు రాశాడు తగుమాత్రం అన్నది? తగుమాత్రం అన్నమాట ఎందుకు రాశాడు? 9వ వచనం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి, అనుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉండండి. ఓకే, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని. అదుగో చాలా జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేయాలి. తగు మాత్రపు నీ స్టేజ్కి తగ్గట్టుగా వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను వెళ్ళగల వస్త్రములతోనైనా అలంకరి. అంటే తగుమాత్రం అంటే ఏంటి? నీ స్టేజ్కి తగ్గట్టుగా ఉండొద్దు. అసలు అక్కడ మాత్రం అర్థం చేసుకోవాలి మనం. తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, వస్త్రములతో అనలా, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. తగుమాత్రపు దానితో అలంకరించుకోకూడదు, మిగుల వెలగల దానితోనూ. అది దాని అర్థం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. కొంత కలుపుకొని చెరిపడి బోధలు చేయకూడదు. ప్రజలను డిస్టర్బ్ చేస్తున్న బోధకులు. దీని వలన పరిశుద్ధ జీవితం వస్తుందా అంటే నేను చెప్పలేను. వెండి బంగారు ఆభరణాలు తీయటం వల్ల పరిశుద్ధ జీవితం వస్తుందా? అది అంతరంగానికి సంబంధించింది, అది నేను చెప్పలేను. కానీ ఒక క్రైస్తవునిగా ఇది ఒక విధి, ఒక కట్టడ, ఒక నియమావళి. తగుమాత్రపు అన్నది అర్థం చేసుకోవాలి. అక్కడ తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను మిగుల జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల దేంతో? తగుమాత్రపు దాంతో వద్దు, మిగుల వెలగల దానితో వద్దు. నేను నువ్వు ఉపేక్షించుకో అంటే అర్థం ఏంటి? తగ్గి ఉండు. ప్రైజ్ ది లార్డ్. తగ్గి ఉండు. ప్రైజ్ ది లార్డ్. తగ్గి ఉండు, లేదన్నట్టుగా ఉండు. ఇది సరిహద్దు రాయి. కానీ అక్రమం విస్తరించడం వల్ల ఈ సరిహద్దు రాళ్ళు పీకేశారు చాలా మంది. ప్రభు అంటాడు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ. ఒకప్పుడున్న భక్తి వైరాగ్యాలు లేవండి. పిఎం శామ్యూల్ అయ్యా ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పుట్టించిన ఉజ్జీవం భారతదేశాన్ని కడకడలాడించిందండి. పెంతెకొస్తే అనుభవం. ఒకప్పుడు ఈ ప్రతిష్ఠిత కలిగిన దైవజనులు ఈరోజు రంగురంగుల సూట్లు బూట్లు వేస్తుంటే జనం ఏం చేస్తారండి? జనం ఏం చేస్తారు? జనం ఏం చేయలేరు. జనం ఏం చేయలేరు. ప్రజల తప్పు కాదు అది, బోధకులమైన మా తప్పును అంగీకరిస్తున్నాను. ఈ సరిహద్దురాలు అక్రమము చేసి సరిహద్దురాలు పీకేశారు. అక్రమము పెరిగింది, సరిహద్దురాలు పీకేశారు. కట్టడలు లేవు, నియమావళులు లేవు, ఆజ్ఞలు లేవు. అంత కృప. ఆ కృప కూడా ఏం బోధించింది వీళ్ళకి అర్థమే సావదు. మోసం చేస్తున్నారు ప్రజల్ని. మా గుడికి రారేమో ఈ కఠినమైన బోధ చెప్తే. గడ్డివాము వేసుకో, ఆజ్ఞ పడినప్పుడు దెబ్బతో కాలిపోద్ది. పెద్ద గడ్డామై 100 ఎకరాలు కొని గడ్డాం మీద నుప్పు పడితే అయిపోయింది. కానీ బంగారం ముద్దసాలు, దాని మీద అగ్ని పడినా కదకదు. 10 ఎకరాల్లో ఒకడు గడ్డం వేశాడు, ఒకడు సూటిమేట్లో చిన్న బంగారం దాశాడు, ఒక ముత్యం సంపాదించాడు. ఏది నిలిచింది అగ్నికి చెప్పండి? బంగారం.
అన్ని పరిచర్యలను అగ్ని పరీక్షించబోతుంది. దేవుడు అగ్ని వేయటానికి వస్తున్నాడు. ఎవడు ఎలా కట్టాడో ప్రతి కట్టడం మీద దేవుడు అగ్ని వేయబోతున్నాడు. ఆ అగ్నియే దాన్ని పరీక్షిస్తుంది. కొంతమంది ఏమో బంగారంతో కట్టారు, వెండితో కట్టారు, మిగులు వెలగల రాళ్ళతో కట్టారు. కొంతమంది ఏమో గడ్డి కర్ర కొయ్యకాలతో కట్టారు. గడ్డి కర్ర కొయ్యకాల లాటు కనపడద్ది, కానీ బంగారం వెండి వెలగల రాళ్ళు చాలా తక్కువగా కనపడతాయి. దీని మీద అగ్ని పడింది, దాని మీద అగ్ని పడింది. ఇది నిలిచింది అగ్నికి, అది కాలిపోయింది. అక్రమం పెరుగుతున్న రోజుల్లో నువ్వు ఆత్మీయుడవు, నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. ఒకవేళ నువ్వు దేవుని ఏర్పాటులో లేకపోతే ఈ సత్యాన్ని దేవుడు నీతో మాట్లాడ్డావు. నిన్ను పిలిచి కూర్చోపెట్టి నిన్ను చేయి పట్టుకొని నడిపించి తీసుకొచ్చి ఈ ఉపదేశాన్ని లైవ్ ద్వారా కానీ ఇలా కానీ వినిపింపచేస్తున్నాడు. నేను అర్థమేంటి తెలుసా? నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు నిత్యత్వానికి వారసులని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయం చేశాడు. అందుకే ఈ సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఏదో ఒకరోజు నన్ను ఆ సమర్పణలోకి వస్తావు, దేవునికి తెలుసు. ఆ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తావు. ఆ సత్యాన్ని అంగీకరించడం వల్ల నాకు ఉపయోగమేమి లేదు. ఆ సత్యాన్ని అంగీకరించడం వల్ల సంఘానికి ఉపయోగమేమి లేదు. ఆ సత్యమును అంగీకరించడం వల్ల దేవుని న్యాయ సింహాసనం ఎదుట నువ్వు బహుమానం పొందుకోబోతున్నావు.